బ్రేకింగ్ న్యూస్. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి సర్వీస్ రోడ్డు నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అతి వేగమే ప్రమాదానికి కారణమంటూ కూడా స్థానికులైతే ఆరోపిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో కారులో 7 ఉన్నారు. 3 మహిళలు, 3 పురుషులు, ఒక చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడికక్కడే ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరైతే మృతి చెందారు. మిగిలిన వారిని ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించారు. ఇదైతే అటు హైవేపై కూడా ఈ ఘటన జరగడం దారుణమని చెప్పాలి. ఒక్కసారిగా కారు విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా హైవేపై వెళ్తున్న కారు అదుపు తప్పైతే పక్కకున్న సర్వీస్ రోడ్డుపై పడిపోయిందంటే ఎంత అతివేగంతో ఆ కారు ప్రయాణిస్తుంది అనేది కూడా చూడొచ్చు. ఒకసారి కేవలం మనకి బ్యాక్ సైడ్ ఉన్న నెంబర్ ప్లేట్ మాత్రమే కనిపిస్తుంది. AP39 GJ5317 అనే నెంబర్ గల కార్ అయితే కేవలం వెనుక భాగం మాత్రమే మనకైతే కనిపిస్తుంది. కారు మొత్తం కూడా నుజ్జునుజ్జుగా అయిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరైతే ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టయితే తెలుస్తుంది. మిగతా వారందరినీ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికుల సమాచారం మేరకు కూడా అతి వేగంగా వెళ్లడమే కారు అదుపు తప్పి ఒక్కసారిగా కింద పడిపోయినట్టయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏదేమైనా కూడా కారులో 7 ప్రయాణిస్తున్నారు. 7లో కూడా 3 పురుషులు, 3 మహిళలు, ఒక చిన్నారి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం విషాద ఛాయల్లో అలుముకున్నదని చెప్పాలి. కారు మొత్తం కూడా మనం చూడొచ్చు. కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా అయిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారైతే తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇద్దరైతే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, కేవలం అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఆ కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇద్దరైతే మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అంటే అఖిల, మరో 5 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 6-6:30 సమయంలో అతి వేగంతో మాత్రమే ఈ యొక్క కారు దాదాపు 180 స్పీడ్ లో 150 నుంచి 180 స్పీడ్ లో వచ్చి కారు బోల్తా కొట్టింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్డు మీద పడడంతో కారు నుజ్జు అయింది. అందులో ఒక మహిళ, ఒక పురుషుడు, మరొకరు కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా 4 కూడా సీరియస్ గా గాయాలైతే వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ నుండి బాచ్పల్లి వెళ్తున్న కారు మాత్రం అదుపు తప్పిందా, లేకుంటే ఎవరైనా ముందుకు వస్తుంటే సైడ్ గా వెళ్లే ప్రయత్నం చేశారా, లేకుంటే అతివేగమే ప్రమాదానికి కారణం అని చెప్పి పోలీసులు అక్కడ చేరుకొని మాత్రము విచారణ చేపట్టారు. ఎవరైతే గాయపడ్డ వారిని మాత్రము ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా, అందులో 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు 1 గంట 2 గంటల తర్వాత చెప్పే విషయాలైతే పోలీసుల ద్వారా కొంత సమాచారం అందుతుంది. వీళ్ళు ఎక్కడి నుండి అంటే బాచ్పల్లి నుంచి, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బాచ్పల్లి వెళ్తున్న ప్రమాదం జరిగినట్టుగా పోలీసుల ద్వారా కొంత సమాచారం అయితే అందుతుంది. నిజంగా అక్కడ సీసీ ఫుటేజ్ చూస్తే ఏ విధంగా జరిగింది, ప్రమాదం ఏంటి అని చెప్పి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేపట్టినట్లయితే మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. అలేక దుర్గారెడ్డి, మనం చూడొచ్చు అసలు కారు సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ప్రమాదం తీవ్రత ఎంత ఉందనేది. అంటే అతి వేగంతో వెళ్ళడం వల్లే పక్కకు పడిపోయింది అనుకోవచ్చు, లేదంటే కారు డ్రైవ్ చేసే వ్యక్తి ఏదేమైనా నిద్ర మత్తులోకి వెళ్ళి కారు కూడా సడన్ గా పక్కకు పడిపోయింది అనుకోవచ్చు. అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకైతే పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కూడా ప్రధానంగా కారణం ఏంటంటే మీద హైవే నుంచి కిందికి పడ్డది కనుక పైన రైలింగ్ అక్కడ కట్ అయిపోయిందని చెప్పి ఆ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలను అనుసరించిన తర్వాత వాళ్ళకి ఫుటేజ్ వస్తే వాస్తవం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే డ్రైవర్ తప్పిదంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణ అయితే చేపట్టి కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళంతా బంధువులకు, ఆ చనిపోయిన కుటుంబ సభ్యులకు కొంత సమాచారాన్ని అందించి ఆ తర్వాత డెడ్ బాడీలను కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మిగతా 4 కూడా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా అక్కడ డ్రైవర్ ఆ సమయంలో ఎంత స్పీడ్ ఉన్నాడో ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేరు కనుక ఒకవేళ నిజంగానే నిద్రమాత్రలో జరిగిందా, లేకుంటే అతివేగమే ప్రమాదానికి కారణం అని చెప్పి కూడా పోలీసులు కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అందులో విచారణ చేసిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఔటర్ రింగ్ రోడ్ లో మాత్రం 100-120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దని చెప్పి చాలా చోట్ల కూడా పోలీస్ శాఖ కొన్ని స్పీడ్ గన్లు ఏర్పాటు చేసింది. కొంతమందికి కూడా పెనాల్టీ కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం డ్రైవర్ కావచ్చు, వాహనదారుడు ఎవరైనా కానీ యజమాని కానీ 150-180 స్పీడ్ లో వెళ్తుంటే చాలా చోట్ల కూడా పెనాల్టీ వేస్తున్నారు. కొన్ని చోట్ల ఇక్కడ కొన్ని స్పీడ్ గన్లు ఎక్కడ ఉన్నాయి, మరి లేకుంటే సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, ప్రాంతంలో జరిగిన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని చెప్పి పోలీసులు మాత్రం విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలెక్య దుర్గారెడ్డి, అయితే వీరంతా కూడా ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది తెలిసిందా అండి? అలాగే ఆ కారులో పెద్దవాళ్ళతో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే సుమారుగా ఎంత వయసు ఉండొచ్చు, ఆమె పరిస్థితి కూడా ఎలా ఉంది ప్రస్తుతం?
అంటే ఇప్పటి వరకు అయితే దాదాపు 15 నుంచి 18 అంటే హైట్ 18 ఫీట్ల హైట్ నుంచి కింద పడ్డది కనుక కారు ఎక్కడ పార్ట్స్ అక్కడే ఊడిపోయినాయి. ఊడిపోయిన తర్వాత ఇంజన్స్ కు సంబంధించింది కావచ్చు, లేకుంటే టైలరే కానీ మిగతా కారు మాత్రం నుజ్జు అయింది. ఆ చిన్నారి పాప 3-4 సంవత్సరాలు ఉన్నట్టుంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఒక మహిళ ఒక పురుషుడు ఇద్దరు చనిపోయారు. మరొక 2-3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. కనుక వాళ్ళంతా కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి వైద్యులు నిర్ధారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా వీళ్ళంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బాజ్పేట్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులకు మాత్రం అక్కడ చూసిన వాళ్ళు సమాచారం అందించారు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఊరు విలేజ్ వాళ్ళు, ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలు మాత్రము పోలీసులు మాత్రం పూర్తి విచారణ చేసి వాస్తవాలు బయటకు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఘోర రోడ్డు ప్రమాదం ఓరర్పై జరగడం ఆ ప్రాంత ప్రజలంతా కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ఆ కారు ఒకటే నిమిషంలో మాయమైనట్లుగా వెనుకొచ్చే వాళ్ళు గమనించి ఇక్కడ పడిపోయిందని చెప్పి అక్కడ ఆ స్థానికులకు చెప్పడంతో వాళ్ళంతా కూడా సర్వీస్ రోడ్ కిందికి వచ్చి వాళ్ళంతా చూసి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా అలర్ట్ చేసి అక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా ఒక 20-25 నిమిషాలు కూడా ఆ కారులో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ బయటకు తీయడానికి ప్రయత్నాలు చేసి వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించిన విషయాలైతే పోలీసుల ద్వారా మనకు కొంత సమాచారం అందుతుంది. అలాగే రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.